శ్రీకృష్ణ సుధీర్ గారు ఒక విషయం చెప్పండి. పంచాంగం రాసేటప్పుడు లేకపోతే ఇట్లాంటివి చెప్పేటప్పుడు ప్రాంతాలను బేస్ చేసుకునే కదా చెప్తారు. ఇప్పుడు న్యూయార్క్ కూడా ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు మన పంచాంగకర్తలు. ఆ ప్రాంతానికి సంబంధించి ఆ కాలమాన దేశ కాలమాన పరిస్థితులు తగ్గట్టుగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా అన్వయించుకోవాలి? ఇప్పుడు చెప్పే షడ్గ్రహ కూటమికి సంబంధించి కానీ లేకపోతే రవి ఇందులోకి ప్రవేశిస్తున్నాడు అన్నది అన్ని ప్లేసులకి ఒకే టైం కాలాన్ని గమనించడానికి ఒక్కొక్కరు ఒక ప్రామాణికం తీసుకున్నారు. మన వాళ్ళు తీసుకుంది చాంద్రమాన ప్రామాణికంగా ఉగాదిని మన ఉగాదిగా తీసుకున్నాం. 100% టైంతో సహా చెప్పడం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో దాని మీద సబ్జెక్ట్ డెవలప్ అయితేనే సాధ్యపడుతుంది. ఎందుకంటే ఇవాళ రోజున అయినాంశాలు మారినాయి. వ్యవస్థని ఖచ్చితమైనటువంటి గణనానికి పద్ధతులు తీసుకొని వస్తే అప్పుడు దాన్ని యాక్యురేట్ గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది. గ్రహణం తర్వాత 6 నెలలు అంటున్నాం సార్. 6 నెలల్లో కూడా దాన్ని నిర్దిష్టంగా ఫలానా రోజుని చెప్పడానికి కొన్ని నక్షత్రాలు, దానికి సంబంధించినటువంటి భూమికి సంబంధించిన నక్షత్రాలు ఉంటాయి. అవి ఎప్పుడు పీడనకు గురవుతున్నాయి, ఆ రోజున భూకంపం వస్తుందని చెప్పొచ్చు. అలానే ప్రకృతి కొన్ని సూచనలు చేస్తుంది దాని చుట్టుపక్కల వాతావరణంలో. ఆ సూచనలు బట్టి ఈ ప్రాంతంలో రావచ్చు చెప్పొచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, ఇట్స్ రియల్లీ సర్ప్రైజింగ్. 100% సబ్జెక్ట్ అయితే ఉంది, కానీ దాని మీద చర్చ లేదు. మీకు ప్రత్యక్షంగా చెప్పాలి అంటే భూకంపం రావడానికి ముందర మనకి దూరం నుంచి చూస్తే ఎండమావులు అని చెబుతాం చూడండి, ఏదో నీరున్నట్టుగా భావన కలిగిస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఆ వేడి వలన భూమి నుంచి సెగలు వస్తుంటే అది కనిపిస్తోంది. అలాగే భూకంపం వచ్చే ముందర కూడా కొన్ని వాయువులు భూమి నుంచి బయటకు వస్తాయి. ఇది పూర్తిగా భూమి విచ్ఛిన్నం కాకుండా బయటికి లోపల విచ్ఛిన్నం అయినప్పుడు, ప్రారంభం అయినప్పుడు లేదా లూజ్ అయినప్పుడు అక్కడి నుంచి ముందు ప్రారంభం అవుతుంది. అసలంటూ ఓ చిల్లు పెడితే సిలిండర్ పేడలో ఎంతసేపు. కాబట్టి అలాగే వాయువులు బయటికి రావడం భూమి నుంచి అనేది మనకి ప్రత్యక్షంగా ఫలితాల్లో, శాస్త్ర ఫలితాల్లో చెప్పడం జరిగింది. రాజ్యాధిపతి రవి కావడం నేతలకు ఎంతవరకు సేఫ్? నాయకులు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందా? ఒకవేళ అదే గనక జరిగితే నేనన్న పాయింట్ ఏంటంటే వారి యొక్క మనకు ఒకలా చెప్తారు, న్యూయార్క్ వాళ్ళకి ఒకలా చెప్తారు, దేశకాలమాన పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా. సో ఎవరికి ప్రమాదం, ఎవరికి అనారోగ్యం, అది నా పాయింట్. ఇక్కడ ఉగాదిని బట్టి వారి వారి యొక్క తీసుకున్న గణాంకాన్ని బట్టి ఆ రోజు యొక్క రాజ్యాధిపతులు మారుతారు. కానీ ఈ యొక్క రాశి 6 గ్రహాలు మీనరాశిలో ఏర్పడినటువంటి అంశం ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళినా ఒకే విధమైనటువంటి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కనుక న్యూయార్క్లోకి వెళ్ళండి, ఆస్ట్రేలియా చూడండి, చైనా చూడండి, ఈ యొక్క భరతఖండమే చూడండి, ఇంకా ఒక చిన్నదైనటువంటి రాజు చూడండి, ఒక కుగ్రామంలో ఉన్నటువంటి ఒక సర్పంచ్ కూడా అక్కడ రాజ్యాధిపతే. కనుక ఒక పెద్ద రాజ్యం నుండి చిన్న వరకు కూడా ఈ యొక్క షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి అంశాన్ని వారు అనుభవించక తప్పదు. కనుక అది తెలుసుకోవలసినటువంటి అంశం. ఇక యొక్క మానాలను బట్టి ఏదైతే ఈ యొక్క సూర్యమానము, చంద్రమానము, బారహస్పత్యమానము, వివిధమైనటువంటి ఆ గణాంకపూరితమైనటువంటి అంశాలకు ఉగాదికి సంబంధించినటువంటి ప్రభావాలు ఏవైతే మారుతాయో అది ఆ యొక్క ప్రాంతీయమైనటువంటి ఆచారంగా ఉండేటువంటి స్థితులు ఏర్పడేటువంటి స్థితి. కనుక ఎక్కువ శాతంగా కూడా షష్టగ్రహ కూటమికి సంబంధించినటువంటి వాటిపైననే ప్రభావం అనేటువంటిది, గ్రహాల యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువ శాతంగా ఉండేటువంటి స్థితి ఈరోజు ఉగాది ఈ వారాన్ని బట్టి ఏర్పడింది. దీనికి సంబంధించింది ఇంకా కూడా నానా విధమైనటువంటి అంశాలు కూడా చెప్తూ ఉంటారు. ఆదాయ వ్యయాలు అనుకోండి, మిగతావి అనుకోండి, రాజపూజ్య అవమానం, అవన్నీ కూడా చాలా సామాన్యమైన విషయాలు. వాటిని బట్టి ఫలితాలు తీర్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు.